అండి, మనం సుబ్రహ్మణ్య స్వామి గుడి అనేది పాకాల దగ్గర ఉంది. పాకాల నుంచి దామచెరు వెళ్ళే రోడ్లో మనం చూడొచ్చు. ఇక్కడ దామచెరు రోడ్లో తీసినప్పుడు మనకు బ్రిడ్జి అనేది వస్తుంది. బ్రిడ్జి దగ్గర మనము లెఫ్ట్ సైడ్ అనేది తీసుకోవాలి. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ అంతే. ఇక్కడ ఓట్లవారిపల్లి అనే బోర్డు అనేది కనిపిస్తుంది. ఈ బోర్డుకు ఎడమ వైపున మనకు ఆర్చ్ అనేది కనిపిస్తుంది. ఈ ఆర్చ్ ద్వారా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అనేది వెళ్తాము. ఇదిగో ఫ్రెండ్స్, వచ్చేసాము సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి. చూడండి, ఇక్కడ చుట్టూ చెట్లు, పచ్చదనం అనేది మంచి ఆహ్లాదకరమైనటువంటి స్థలంగా ఉన్నది. యాత్రికులు కూడా విశ్రాంతి తీసుకోవడానికి కానీ అన్ని రకాలుగా ఇక్కడ సదుపాయాలు కూడా ఏర్పరచబడి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనము సుబ్రహ్మణ్య స్వామిని. ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూడా చూడండి ఒకసారి, ఎంత పెద్దదిగా ఉన్నదో. అలాగే చుట్టూ చూడండి, పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. కూర్చోవడానికి కూడా ఇక్కడ బల్లలు అనేవి ఏర్పాటు చేస్తున్నారు యాత్రికులకి. ఈ యాత్రికులు కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ అయితే కనుక చాలా కూల్గా ఉంటుంది. సాయంకాలం వేళ కూడా మనకు ప్రకృతి బాగా పరవశించడం కనుక ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ చుట్టూ వాతావరణం అనేది. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు వసతి గృహాలు కావచ్చు, అలాగే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్ని రకాల సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి యాత్రికుల కొరకు. అలాగే ఇక్కడ మన స్థల పురాణం తీసుకున్నప్పుడు పూర్వము ఈ దేవస్థానము ఈ ప్రాంతంలో పల్లవ దొరల చేత పాలించబడిందని చెప్పారు. అలాగే ఇక్కడ మనం చూసే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణకట్ట. ఎవరైనా సరే భక్తాదులు స్వామివారికి తమ తలనీలాలు సమర్పించుకోవాలంటే ఏర్పాటు చేయబడి ఉంది. అలాగే ఇక్కడ స్నానపు గదులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మంచి తాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయబడి ఉంది. చూడొచ్చు మనం ఇక్కడ పెద్ద ట్యాంక్ కూడా నిర్మించబడి ఉంది. అలాగే ట్యాప్స్ కూడా ఉన్నాయి. వీటి ద్వారా మనకు త్రాగునీరు కూడా అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ మనం చూస్తే నవగ్రహాల గుడి అనేది కనిపిస్తుంది. స్వామివారి ఆలయంలోకి మనం ప్రవేశించే ముందే దాని పక్కనే వినాయక స్వామి కూడా ఉంటారు. ఈ మొట్టమొదటిసారిగా మనం నవగ్రహాలు చూడొచ్చు. అలాగే వినాయక స్వామి కూడా దర్శించుకొని ఆ తర్వాతనే మనము ఈ దేవస్థానంలోకి వెళ్ళచ్చు. అలాగే వీటికి ఎదురుగా యాత్రికుల కోసం వసతి నిలయం కూడా ఏర్పాటు చేయబడి ఉంది. యాత్రికులు కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి సరైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అలాగే ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి కనుక మనకు కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేయబడి ఉంది. ఇక్కడ చూడొచ్చు యాత్రికుల వసతి నిలయము, అలాగే ఇక్కడ మనకు కళ్యాణ మండపము, ఇంకా అలాగే ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి ఆలయానికి వెళ్ళేటువంటి దారి. ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల ద్వారా స్వామివారి ఆలయానికి మనము నడిచి వెళ్ళాల్సి వస్తుంది పైకి. ఇక్కడ దానికి మెట్లు నడిచి వెళ్ళేటప్పుడే కుడివైపున మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, అదే కళ్యాణ మండపము. అలాగే అక్కడ మండపం కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ
కొన్ని యాగాలు అవి కూడా చేస్తారంట. అలాగే ఇక్కడ ఒక పెద్ద మర్రి వృక్షం కూడా ఉంది చూడండి. ఇక్కడ మనం చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరమైన పర్యావరణం కనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, చల్లటి గాలి. ఈ మెట్ల ద్వారా మనము స్వామివారి ఆలయానికి అనేది వెళ్తాము. ఈ ఆలయం సంబంధించి ఇక్కడ ముందు మునీశ్వరాచారి, ఈ మునీశ్వరాచారి అనేటువంటి స్వర్ణకారులు అనేవారు ఉండేవాళ్ళు. సో ఆ స్వర్ణకారులు వారు చెప్పినటువంటి కథ ప్రకారం తీసుకుంటే, పూర్వం ఈ దేవస్థానం గల ప్రాంతంలో పల్లవ దొరలు ఏలుబడిలో ఉన్నందున ఈ ప్రాంతంకు పాలెంకొండ అను పేరు వచ్చినది. ఈ పాలెంకొండనందు సిద్ధాచారి గుండు కింద ఈశ్వర ధ్యానం చేయగా వారికి శుభదినమున పుత్ర సంతానం కలిగినది. పుత్రునికి పాలవరాయుడు అను నామధేయము చేసిన పాలవరాయునికి 11 సంవత్సరముల వయసులో తల్లిదండ్రులు గతించగా, పాలవరాయుడు దుఃఖములో ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ధ్యానము చేస్తూ దుంపలు ఫలములు తింటూ జీవించుచు జీవితము అంత్యదశలో 80వ సంవత్సరములో తపస్సును ఆచరించగా, అప్పుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై అతని భక్తికి మెచ్చి ఏ వరం కావాలో కోరుకోమనగా, పాలవరాయుడు సుబ్రహ్మణ్య స్వామిని చూసి తన జన్మ తరించినదని దేవేరుతో ఇక్కడ వెలవవలసిందిగా కోరాడు. అతని కోరికకు అనుగ్రహించి రాబో కాలములో స్వర్ణకారుని చేతుల మీదుగా ఈ దేవస్థానము నిర్మితమవుతుందని చెప్పి మోక్షం కల్పించను. ఆ తర్వాత మునీశ్వరాచార్య అతను కడుపు నొప్పితో బాధపడుతుండగా, అతని కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఒకరోజు రాత్రి స్వామివారు తన స్వప్నములో కనిపించి ఈ కొండ దగ్గర నుండి కోనేరులో నీరు తాగమని చెప్పగా, ఆ దొన్నలోని నీరు తాగగానే తన కడుపు నొప్పి నుంచి ఉపశమనం వచ్చినది. అలాగే తనకు ఆలయము నిర్మించవలసిందిగా స్వామివారు తనకి చెప్పడం జరిగినది. అందుకు ఈ మునీశ్వరాచారి అక్కడ ఉన్నటువంటి ఆలయం నిర్మించడానికి ముందుకు వచ్చెను. కానీ అక్కడ పెద్ద గుండు అడ్డముగా ఉన్నందున స్వామివారిని ఒకసారి మొరపెట్టుకొనగా, స్వామివారి యొక్క ప్రభావముతో అతని యొక్క అనుగ్రహముతో గుండు పైన పిడుగుపడేది 2 భాగములుగా చీలిపోయినది. అదే మనం ఇప్పుడు చూసినటువంటి ఆ యొక్క మెట్ల మార్గము. అలా మనం ఆలయములోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా ఇక్కడ మనం చూసామనుకో స్వామివారు నిజముగానే వెలిసి ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఆలయము దగ్గర. అలాగే చుట్టూ పరిశ్రమలు చూసినా కూడా అన్నీ రాళ్ళు రప్పలే ఉన్నాయి. కానీ ఇన్ని గుండ్ల మధ్యలో కూడా స్వామివారు చక్కగా ఉన్నారంటే ఇక్కడ ఎలాంటి విపత్తులు జరగలేదంటే కేవలం ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనే చెప్పవచ్చు. అలాగే ఇక్కడ చాలామంది భక్తాదులు ఇచ్చేసి తమ కోరికలను స్వామివారి ముంగిట పెట్టుకొని, వాళ్ళకు పిల్లలు పుట్టిన వారు కూడా ఇక్కడ మొక్కుబడులు చేయడం జరుగుతున్నది. ఇక్కడ మనం ఈ ప్రాంతాన్ని చూసామనుకో మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీని టీటీడీ దేవస్థానం కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ యాత్రికులు కూడా సరైనటువంటి వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి ఇక్కడ కూడా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, అనుభూతిని ఇక్కడ పొందవచ్చు. ఆధ్యాత్మికతను తెలియజేసేలాగా ఈ పరిసర ప్రాంతాలన్నీ ఉన్నాయి. స్వచ్ఛమైనటువంటి గాలి, పచ్చని చెట్లు, మంచి గార్డెను, ఇవన్నీ మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసామంటే స్వామివారి యొక్క సన్నిధిలో మనకు మంచి ఆధ్యాత్మికత అనేది వస్తుందని కూడా తెలియజేయడమైనది.
చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే ప్రశాంతవంతమైన వాతావరణము, ఈ పచ్చని చెట్లు కావచ్చు, ఇక్కడ ఉండే పరిసరాలు కావచ్చు, యాత్రికులకు ఏర్పాటు చేసినటువంటి కూర్చోవడానికి వసతి సదుపాయం కావచ్చు. అలాగే ఇక్కడ మనకు చూడొచ్చు అమ్మవారు కూడా ఉన్నారు, నాగదేవతలు. భక్తులు కూడా ఇక్కడ కూడా వచ్చి పూజలు అవి చేసుకోవచ్చు. చుట్టూ చెట్లు. ప్రతి సంవత్సరము ఆడి కుర్తిక నాడు ఇక్కడ జాతరలాగా ప్రతి ఒక్కరు కూడా కావిళ్ళు కూడా తీసుకొని వస్తుంటారు. సో ఆడి కుర్తిక రోజున మనం చూసామనుకో దాదాపు ఒక 5 రోజుల వరకు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కో రకమైన పూజా పునస్కారాలతో స్వామివారిని పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది దాదాపు 100 సంవత్సరాల ముందే కట్టబడినటువంటి ఆలయము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మమ్మల్ని మీ కుటుంబ సభ్యులాగా భావించి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.